గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. మీకు లాస్ట్ క్లాస్లో చెప్పిన ఫార్ములాస్కి సంబంధించి ప్రాబ్లమ్ ఒకటి చూద్దాం మనం. ఫాలోయింగ్ ఈజ్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ టు ఎలక్ట్రానిక్ మ్యాట్రిక్స్ లిమిటెడ్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31st December 2019. మనకి P&L అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఆపరేటింగ్ స్టాక్ 1 lakh, పర్చేస్ 3,50,000, వేజెస్ 9,000, గ్రాస్ ప్రాఫిట్ 2,01,000, సేల్స్ వచ్చి 5,60,000, క్లోజింగ్ స్టాక్ 1 lakh. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ కూడా ఇచ్చారు. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ 20,000, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ 89,000, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ 30,000, నెట్ ప్రాఫిట్ 80,000. నెక్స్ట్ గ్రాస్ ప్రాఫిట్ బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 2,01,000. Interest on investments outside business 10,000. Next profit on sale of investments 8,000. Total 2,90,000. You are required to calculate gross profit ratio, net profit ratio, operating profit ratio, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ రేషియో. ఈ 5 రేషియోస్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ వన్ ఏంటి? గ్రాస్ ప్రాఫిట్ రేషియో. గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే గ్రాస్ ప్రాఫిట్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. ఇప్పుడు ఆల్రెడీ మనకి గ్రాస్ ప్రాఫిట్ ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చినటువంటి గ్రాస్ ప్రాఫిట్ వాల్యూ ఎంత? 2,01,000 డివైడెడ్ బై నెట్ సేల్స్ కూడా ఇచ్చాడు మనకి 5. సేల్స్ ఎంత? 5,60,000. సో అది వేయండి. 2,01,000 డివైడెడ్ 5,60,000. గ్రాస్ ప్రాఫిట్ బై నెట్ సేల్స్ ఇంటూ 100 చేస్తే 35.9% గ్రాస్ ప్రాఫిట్ రేషియో. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ రేషియోకి నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ తీసుకోవాలి బై నెట్ సేల్స్ ఇంటూ 100. మనకి నెట్ ప్రాఫిట్ 80,000 ఇచ్చాడు. ట్యాక్స్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందా సమ్లో అంటే ఎక్కడా కూడా ఇవ్వలేదు. సో ఇంకా డైరెక్ట్గా దాన్నే మనం నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అని, ఎక్స్పెన్సెస్లో కూడా ఎక్కడా కూడా మనకి ట్యాక్స్ గురించిన ప్రస్తావన లేదు, మీరు అబ్జర్వ్ చేయండి. సో డైరెక్ట్గా నెట్ ప్రాఫిట్ ఏదైతే ఇచ్చారో అదే నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కింద తీసుకోండి. 80,000 డివైడెడ్ బై నెట్ సేల్స్ వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు 5,60,000 ఇంటూ 100 చేస్తే 14.3% అనేది నెట్ ప్రాఫిట్ రేషియో. గ్రాస్ ప్రాఫిట్ రేషియో 35.9% వచ్చింది. నెట్ ప్రాఫిట్ రేషియో 14.3% వచ్చింది. ఇంకొక నెట్ ప్రాఫిట్ రేషియోని మనం ఇంకో ఫార్ములాతో కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఆ ఫార్ములా ఏంటి అంటే నెట్ ఆపరేటింగ్ రేషియో బై నెట్ సేల్స్. సో దీనికి నెట్ ప్రాఫిట్ రేషియో ఆపరేటింగ్ రేషియో ద్వారా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఏమేమి ఉన్నాయో చూడండి. నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ 30,000 తీసుకున్నాం. ఒకసారి వేయండి. నెట్ ఆపరేటింగ్ రేషియో ఎలా వస్తుందంటే మనకి నెట్ ప్రాఫిట్కి నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ని యాడ్ చేసి నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లెస్ చేయాలి. సో 80,000 నెట్ ప్రాఫిట్కి నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేస్తే 30,000 యాడ్ చేసి మైనస్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ ఏమున్నాయి? నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ 10,000 అది. ఇంకొకటి ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ 8,000. ఈ రెండు కూడా నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్. సో ఈ రెండింటిని కూడా యాడ్ చేసి దాంట్లోంచి తీసేయండి. అంటే నెట్ ప్రాఫిట్కి నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేసి నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ని లెస్ చేయాలి. అప్పుడు మనకి నెట్ ఆపరేటింగ్ రేషియో అనేది వస్తుంది. సో అదే మనం ఇక్కడ ఈ పర్టికులర్ దగ్గర మనం చేసింది అదే. 80,000 నెట్ ప్రాఫిట్కి
నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ 30,000 యాడ్ చేసాము మైనస్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ 10,000 ప్లస్ 8,000 అవి రెండు కూడా నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ కాబట్టి ఆ రెండింటిని ఏం చేసాం లెస్ చేసేసాం తీసేస్తే 92,000 వచ్చింది. అది డివైడెడ్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. నెట్ సేల్స్ ఆల్రెడీ మనకు తెలిసి ఎంత 5,60,000 ఇంటూ 100 చేస్తే 16.4% వచ్చింది. ఇది ఇంకొక రకంగా నెట్ ప్రాఫిట్ రేషియోని క్యాలిక్యులేట్ చేసేటువంటి మెథడ్. దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్ని నెట్ ఆపరేటింగ్ రేషియోలో అప్పుడు మనం ఖచ్చితంగా వాటిని నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ని యాడ్ చేసి నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ లెస్ చేస్తాం. కానీ అక్కడ నెట్ ప్రాఫిట్లో ఇంకా అవేమీ ఉండవు. డైరెక్ట్ నెట్ ప్రాఫిట్ రేషియో ద్వారా మన నెట్ ప్రాఫిట్ రేషియో క్యాలిక్యులేట్ చేస్తే 14.3 వచ్చింది. అలా కాకుండా నెట్ ఆపరేటింగ్ రేషియో ద్వారా చేస్తే మనకి 16.4% వచ్చింది. దీనికి డిఫరెన్స్ ఏంటంటే నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్ని మనం ఇందులో తీసుకోము. నెక్స్ట్ ఆపరేటింగ్ రేషియోకి ఫార్ములా ఏంటి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ బై నెట్ సేల్స్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎలా వస్తుంది మనకి? ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేస్ ప్లస్ వేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ చేస్తే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వస్తుంది. మనకు ఆల్రెడీ ఓపెనింగ్ స్టాక్ ఇచ్చాడు 1 lakh. పైన మీరు సమ్లో అబ్జర్వ్ చేయండి. 1 lakh ఏమో ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ 3,50,000 ప్లస్ 9,000 ఏమో వేజెస్ కలిపి క్లోజింగ్ స్టాకు 1 lakh లెస్ చేస్తే 3,59,000 వచ్చింది. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎలా వస్తుందంటే ఓపెనింగ్ స్టాక్కి పర్చేస్ యాడ్ చేసి వేజెస్ యాడ్ చేసి క్లోజింగ్ స్టాక్ లెస్ చేస్తే మనకి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వస్తుంది. సో అలా చేస్తే మనకి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంత వచ్చిందంటే 3,59,000 వచ్చింది. ఓకే, నెక్స్ట్ దీనికి ఇంకోటి ఏం కలపాలి? ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కలపాలి. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఏమేమి ఉన్నాయి? అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ 20,000 ప్లస్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ 89,000 యాడ్ చేస్తే 1,09,000. సో ఇప్పుడు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్కి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ని యాడ్ చేసి అప్పుడు నెట్ సేల్స్ డివైడెడ్ ఇంటూ 100 చేస్తే మనకి ఆపరేటింగ్ రేషియో వస్తుంది. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వాల్యూ 3,59,000 ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ వాల్యూ 1,09,000. ఆ రెండింటిని యాడ్ చేస్తే 4,68,000 వస్తుంది. డివైడెడ్ బై నెట్ సేల్స్ వాల్యూ ఎంత? 5,60,000 ఇంటూ 100 చేస్తే 83.6 వచ్చింది. ఇది ఆపరేటింగ్ రేషియో. నెక్స్ట్ వన్ ఏంటంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో. ఆపరేటింగ్ రేషియో మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం. సో దీని నుంచి ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో కనుక్కోవడం చాలా ఈజీ. ఎలాగా అంటే 100 మైనస్ ఆపరేటింగ్ రేషియో చేస్తే ఆటోమేటిక్గా ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో వస్తుంది. 100 మైనస్ ఆల్రెడీ మనం ఆపరేటింగ్ రేషియో క్యాలిక్యులేట్ చేసాం ఎంత? 83.6%. లెస్ చేస్తే 16.4%. ఇది ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ రేషియో ఒకటి క్యాలిక్యులేట్ చేయమని అడిగారు. సో మనకి ఏ ఎక్స్పెన్సెస్ రేషియో అయితే కనుక్కోమంటారో అది పైన వేసి డివైడెడ్ బై నెట్ సేల్స్ ఇంటూ 100 చేస్తే మనకి రేషియో వచ్చేస్తుంది. సో అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ రేషియోకి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ 20,000 డివైడెడ్ నెట్ సేల్స్ 5,60,000 ఇంటూ 100 చేస్తే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ రేషియో ఎంత వచ్చింది అంటే 3.6%. సో ఇది అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్. థ్యాంక్ యూ.